హలో గైస్, వెల్కమ్ టు స్పార్క్ గేమర్. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు అయితే మీకు చెప్పినట్టు నేనైతే రూమ్ ఆడబోతున్నాను అనమాట. సో వీడియో చూసే ముందు మీరు వెంటనే వెళ్ళి లైక్ చేయండి. మీరు మర్చిపోయారు అనుకుంటా, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే. సో ఇంకెందుకు లేటు, వీడియో స్టార్ట్ చేద్దాం పెన్నే. ఓకే గైస్, సో మనం ఇప్పుడు యోనబుల్ ఓకే, ఫస్ట్ రూమ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్లోకి పోదాం. పాస్వర్డ్ పెట్టేసాం. అలాగే గేమ్ కంప్లీట్ స్టోరు 13 రౌండ్స్, లిమిటెడ్ అమౌను, క్యారెక్టర్ స్కిల్స్ను, ఇంకా రోజు రౌండ్స్ 15 ఇది. ఓకే, రౌండ్స్ 15 అనమాట. నాకు తెలిసి నా వయసు కొంచెం చేంజ్ అయింది ఉంటుంది, ఎందుకంటే నేను కొత్తగా కొన్న హెడ్ఫోన్స్లో అయితే ఆడతాను అనమాట, మాట్లాడుతాను. సో అందుకనే మీకు వినిపిస్తుందో తెలీదు, సో అడ్జస్ట్ చేసుకోండి. వీడియో అయితే బాగుంటుందిలేండి, చూడండి. వెనకాల బీజిఎం కూడా వస్తుంది, మీకు వినిపిస్తుందో లేదో, బాగుంటుంది. సో ఇంకా క్రియేట్ చేద్దాం. ఓకే, ఇన్వైట్లోకి పోదాం. ఇన్వైట్ నొక్కాం. ఓకే, బాలయ్య అయితే వచ్చాడనమాట. బాలయ్యని పిలుద్దాం. బాలయ్య వచ్చాడు. అలాగే వెళ్ళిపోయాడా బాలయ్య? వచ్చే బాలయ్య, నీకోసం నేను టైం వేస్ట్ చేయలేను బాలయ్య. స్పార్క్ జిరాయం కూడా ఇన్వైట్ చేశాను, ఒక్కరు కూడా రావడం లేదు. వీడు పిలుస్తా అంటే రాకోకుండా నాకు రిటర్న్ సిఎస్ ఆడదామని పిలుస్తున్నాడు. మీరు వెంటనే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి గైస్, అలాగే లైక్ చేయండి ప్లీజ్ గైస్, మేనేజ్ చేయండి. నా కొడుకు ఏమి ఇన్వైట్ చేస్తా అంటే రావడం లేడు, ఏంది గైస్? ఒక్కడు కూడా రావడంలే. ఈరోజు చెప్పినా కదా రావరా అని. ఏడు రాకోకుండా ఒక్కడు రాండ్రీ. ఓకే, ఒక్క నా కొడుకు రావడంలే. ఇప్పుడు రూమ్ కార్డు వేస్ట్ అవుతుంది. ఎంది గైస్ ఇది? వీడు పిలుస్తా అంటే కొవ్వు ఎక్కిపోయిందట్టే. ప్లేయర్ స్టేటస్ హ్యాస్ చేంజ్డ్, కెనాట్ ఇన్వైట్ అంట. ఏంది ఇన్వైట్ రా? ఉండండి ఒక నిమిషం. అమ్మా ఓకే, ఒక్క నిమిషం గైస్, వస్తా అంటాడు. సో మీరు ఈ సమయంలో వెళ్ళి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, వెంటనే చేయండి. మళ్ళీ అడగలేను నేను. మనం రూమ్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట. ప్లీజ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే మంచి కంటెంట్తో అయితే వస్తామన్నమాట. సో నేను ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో చెప్పాను, రూమ్కి అయితే ప్రాక్టీస్ చేయబోతున్నామని. సో దాంట్లో ఒక చిన్న చేంజ్ అనమాట. హెడ్ షాట్ అయితే కాదు. ఏంది వీడియో ఒక రూమ్ క్రియేట్ చేసినాడా? ఉండండి, పిలుద్దాం. ఓకే, వచ్చాడు. ఓకే, సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, ఈరోజు చూద్దాం స్పార్క్ జిరాయా వర్సెస్ స్పార్క్ గేమర్ SPKGM 111. మీకు వినిపిస్తుందని అనుకుంటున్నా బాగానే. ఓకే వచ్చేసాం.
డెజర్ట్ కొనుక్కున్నాం, వుడ్ పెక్కర్ అండ్ MP40, అలాగే వెస్టు, గ్లోవాలు. ఓకే ఓకే గైస్, పదండి వెళ్దాం. రాండిరా, ఏమి ఇటు రాకోకుండా, ఏమి గైస్ ఇటు రాలేంగా. వచ్చాడు ఇదిగోండి అక్కడ 53. ఏంది కవర్ ఫైట్ ఆడుతాడు బ్రో, ఇది చాలా కష్టం బ్రో, కష్టం ఇట్టయితే ఇంకా. దా బయటికి రా బ్రో. లౌడాలో గన్ను తెచ్చాడయ్యా. వాట్? గైస్ ఇప్పుడు మనోడికి పెద్ద సర్ప్రైజ్ ఇద్దాం. ఫుల్ డ్యామేజ్ బ్రో. ఎస్, ఫస్ట్ మనం అయితే విక్టరీ కొట్టామన్నమాట. ఫస్ట్ రౌండ్ అయితే కొట్టేసాం. సో ఇంకా 7 రౌండ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనం 0/8 కొట్టడానికి ట్రై చేద్దాం. కానీ ఇక్కడ ఏంది హ్యాంగ్ అవుతుంది ఎందుకు బ్రో? ఏమే అన్నాడు బ్రో? కింద ఏందిరా టీమప్ చేస్తా ఆడింది ఏంది బ్రో? గ్లో వల్ల తీసుకో దెంగే. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. దాదా బాగా కొట్టేశాడు. హెడ్ పడింది నాకైతే, నేను చెప్పగలను. హెడ్ పడింది నాకైతే. వాడు ఒకటి కొట్టాడు కదా, నేను చూపిస్తాను ఇంకా నేను ఎన్ని కొడతానో చూడండి. ఓకే, సో మీరు మేక్ ష్యూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్. ఏంది తిరుగుతానే ఉన్నాడా బ్రో? ఎందుకు తిరుగుతాడు? నేనేం నీ మాదిరి ఇది కాదు, అన్ని చోట్ల చూసుకోవాలి బ్రో. ఒక చోట చూసుకుంటే ఎట్టా? అన్ని చోట్ల చూసుకుంటే బతకచ్చు. ఇది ఫ్రీ ఫైర్ వరల్డ్, నాట్ రియల్ వరల్డ్. మనిషి ఒక చోటు నుండే రావడానికి రియల్ వరల్డ్ కాదు, ఫ్రీ ఫైర్ వరల్డ్. ఆ మాత్రం ఉంటుంది. మనం గెస్ట్ చేసుకుంటూ ఉండంలే, అందుకనే. సో మనం 2 రౌండ్స్ అయితే కొట్టడం జరిగిందనమాట. ఆపోనెంట్ 1 రౌండే కొట్టాడు. సో సండే అయితే నేను లైవ్ వస్తాను గైస్. ప్లీజ్ మేక్ ష్యూర్ యూ ఆల్సో కమ్ టు మై లైవ్ టు సీ. కమ్ము ఐ విల్ బీ దేర్ ఫర్ యూ. వీ కెన్ మీట్ దేర్. ఏంది బ్రో, ఒక్క మూమెంట్ కూడా వేయడంలే. ఇది అక్కడ ఉన్నాడు. ఏంది బ్రో, ఒక్క మూమెంట్ కూడా వేయడంలే. అంచనా వేయగలం, నేను అంచనా వేయగలను. ఈ ట్రిక్కునే ఎరిపప్ప చేయడం అంటారు ఎనిమిస్ని. అట్లా పోయినట్టు పోయి వెనకలకు వచ్చి సావదంగడం, అది ఎర్రపప్ప ట్రిక్ అంటే. ఎర్రిపప్ప ట్రిక్ అంటే అది. మీరు ఒకవేళ కొత్తగా వచ్చింటే నా ఛానల్కి కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మైనస్ పాయింట్స్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేసి పెట్టండి, నేను చదువుతా, కన్ఫర్మ్ చదువుతా. మీరు మాత్రమే పెట్టండి, అది నా తప్పు కాదు. చూడండి గైస్, పీకిక్కాడు. కనపచ్చాడా? జంప్ చేసింది, కనపచ్చిందే. కనపచ్చాడా? అన్నాడు బ్రో? ఏంది గైస్? సర్రా ఉడిపోయి కర్రా, దా ఉడిపోయి కర్రా.
ఏంది గైస్ అది? ఎవడన్నా అట్టొస్తాడా? దొంగనా కొడుకు మాదిరి కిందికి రాకోకుండా. ఇది రూము గైసు, ఇది రూము. చూడు ఇంతగా ఆడతా ఆడో కవరింగు. ఇది ఇంకెట్టయ్యా, ఇది హ్యాంగ్ అవుతుంది ఇడా. కమాన్ బ్రో, నాకెందుకో తేడా కొడుతుంది. ఇదో యువతలు వచ్చాడు. అమ్మో, ఫస్ట్ ఫైర్ చేసింది ఆపోనెంటు, కానీ కిల్లు కొట్టింది మాత్రం నేను. డ్యామేజ్ కూడా ఇది చూడ వెస్ట్ బాల్కి కొట్టాడు. వెస్ట్ బాల్కి పోయింది. నేను చచ్చిపోతానేమో అనుకున్నాను MP40 చేతిలో నింటే, కానీ అది రివర్స్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు 4 నాది, ఇంకా ఆపోనెంట్ది 1 స్కోర్ వచ్చి. ఓకే, తను ఆ ఒక రౌండ్ కూడా నన్ను 1 ట్యాప్ కొట్టి విన్నాడు. నేను 1 ట్యాప్ రివెంజ్ తీర్చుకోని ఉంటానా? మనం ఎవరం 1 ట్యాప్కి వారసుడిని. దాదా కొట్టు. ఏంది బ్రో, ఏం అట్టలంగా? ఏ తప్పమ్మది. సడన్గా వచ్చేసేసి ఎట్టా యువతలున్నాడు. యువతలనా ఎరికిచ్చేసానా? బాగా కొట్టినాడే. గైస్ ఈయనే ఉన్నాడు గైస్, బాగా చూసుకో. ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన చూడండి. HP 75 అయితే నిందనమాట. 75 తప్పు చేశాని, ఏం కాదులేండి. 2 రౌండ్స్ తను, మనం 4 రౌండ్స్. ఇంకా 2 గానే తను కొట్టే ఈక్వల్ అవుతాం, కానీ నేను ఆ ఛాన్స్ రానియను. మీరు కూడా తన యూట్యూబ్ ఛానల్ని వెళ్ళి చూడండి, బాగుంటుంది. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగుంటుంది. వీడియోస్ అంతా మంచి కంటెంట్ ఉంటుంది. ఏంది గైస్ అట్టబోతా ఆడింది గైస్. దాదా బయటికి రా. దాదా బయటికి రా. ఎందుకు బ్రో బయటికి రావడానికి ఏడుస్తున్నారు? అమ్మ MP40. బ్రో నేను కింగు బ్రో. ఇడా పడిందా 75? పడిందా 75? ఇది నీకోసమే తీసుకో. 75 హెడ్ కొట్టాం, కాకపోతే అది బాడీకి పడినట్టు వచ్చింది. ఏం పర్లే, ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి కదా. 3 రౌండ్స్లో 1 ట్యాప్ ఒక్కటి కొట్టలేమా మనం? ఒక్కటి కూడా ఈజీగా ఒక్కటి కొట్టలేమా 1 ట్యాప్. మనము 1 ట్యాప్ కొట్టందే మన రివెంజ్ పూర్తి కాదనమాట. ఒకటి బాడీకి కొట్టి ఒకటి హెడ్ కొట్టినాడు తను. నేను అసలు బాడీకి కొట్టకుండా ఉంటానా? అదే హెడ్కు. ఎందుకు ఇది ఫుల్ ల్యాగ్ అవుతుంది. ఓకే, నౌ డన్. వచ్చాడు. ఓకే, M1W1 అయితే తీసుకొని వచ్చాడు తను. 2 షార్ట్ గన్స్ అనమాట. ప్యాక్ వేసుకున్నాం, ఎందుకన్నా మంచిది. ఎందుకు బ్రో బ్యాక్ పడ్డంలే? ఓకే, పడింది. ఏంది బ్రో కొట్టాడు ప్యాక్ వేసుకునే? ఎందుకు బ్రో నీ చేత కంటే అన్నీ చేస్తూ ఉంటాను? నీ వల్ల కాదులే అది. గైస్ నాకు తెలుసు ఫుల్ ట్రాప్ అది, కన్ఫర్మ్ చెప్తాను. అదో చూసినారా, ఫుల్ లాగేసాడు. చెప్పిన నాకు అవసరమా? తుత్తర అవసరమా నాకు?
ఏం కాదులే కూల్ డౌన్ ఏం కాదులే. మనమేం విన్ను కాకుండా ఉండం. ఇంకా 3 రౌండ్స్ అవుతాను. నెక్స్ట్ ఇంకా రూమ్ మ్యాచ్ ఉంటే ఇంకా బాలాజీ అదే మన బాలయ్యతోనే అనమాట. నెక్స్ట్ రూమ్ మ్యాచ్ బాలయ్యతోనే. ఇంకా మన మారు పేరు బాలయ్య అన్నట్టు ఉంటుంది. ఇంకా బాలయ్యకి చెయ్యి. ఏంది గైస్ ఒక్కటి కూడా పడ్డాంలే అమ్మా. ఓయమ్మా ఫిక్స్ట్ మొత్తం బల్లింగాడు గైస్. దారా 53. హెడ్ చూసారా? హెడ్ ఇప్పటి వరకు చెప్తానే ఉన్నా 3 రౌండ్స్లో ఒక్కటి కూడా హెడ్ కొట్టకుండా ఉన్నామా. కానీ నాకు సాటిస్ఫైడ్ రావడంలే గైస్. తను కొట్టింది డెజర్ట్తో, నేను కొట్టింది MP40తో. అంతగా రావడంలే నాకు మజా. మనం రిస్క్ తీసుకోవాలనుకుంటాం. రిస్క్ లేదే నేను రస్క్ పెట్టి బిస్కెట్ మాదిరి తినేస్తాను. డైలాగ్ రావడానికి టైం పడుతుంది కానీ రావడం మాత్రం ఖాయం. అది మన టాలెంట్ బ్రో. ఖచ్చితంగా ఏండే ఉన్నాడు బ్రో. ఏంది బ్రో కనపరం కూడా కనపడడంలే. వద్దు పైన దా బ్రో. డెజర్టేరా కానీ ఏందిరా ఇది డ్రాపు? నా లౌడాలో డ్రాపు కదరా స్వామి. గ్లోవల్ పైన పడి గ్లోవల్ మొత్తం మొడగొడిపించింది. ఏంది కలిసి ఇది కొంచెం వస్తాయి నాకు కన్ఫామ్గా చెప్తానులే. ఊరికే ఏందో డైలాగులు చెప్పినా ఏందో ఏంది లోడా దెంగుతాడు ఇప్పుడు. ఏం భయం లేక 2 రౌండ్సే కాబట్టి ఈజీ పీజీగా మనకు. కానీ ఏంది రైడు ఇటపోతాడు. మన గేమ్ ప్లే పైన మనకు నమ్మకం ఉంటే మనకు సాధ్యంగా అంది ఏమి ఉండదు. సో వీ కెన్ ట్రస్ట్. ఏడి అన్నాడు బ్రో, అది వచ్చాడు. నాకు నమ్మకం ఉంది నా గేమ్ ప్లే పైన. సో కాబట్టి నేను ఎక్కువ రిస్కే తీసుకుంటా. తన కాడ ఎక్స్ ఉన్నా కూడా నేను మీదికి దుంకి మరీ కొట్టినాయి. అది హెడ్లే. ఇప్పటికి 2 హెడ్లు కొట్టినాయి MP40తో. ఇంకా లాస్ట్ రౌండ్ ఇది నాకు తెలిసి డెజర్ట్తో కానిద్దాం అనుకుంటున్నా. ఒకేలా ఓడిపోయినా సరే తన్ని మధ్యలో నుంచి అదే 5లో పెట్టి కొట్టినట్టు ఉంటుంది. కొంచెం అర్థమన్నా ఉంటుంది. సో అందుకనే రిస్క్ తీసుకుంటాను అనమాట. ఇప్పుడు అట్టగా నా తేడా తిరిగిందనుకో ఇంకా అంతే. ఇంకా ఏడి బ్రో ఏంది బ్రో బయటికి రావడానికి ఒట్టలు అనుకుతున్నాయా? గైస్ పెన్నే ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. నేను వెంటనే ఛార్జింగ్ పెట్టుకోవాలా. వెంటనే ఛార్జింగ్. ఓకే పెట్టాం. ఆన్లో కూడా పెట్టేసాం గైస్. ఫుల్ హ్యాంగ్ అనమాట గైస్. ఫుల్ హ్యాంగ్ అవుతుంది. మనమేం చెప్పింది దో చూడు సో ఇవాళ వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గైస్.